మూవీతో మనమైతే ఒకటి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. గెటప్ సీన్ అన్న కేవలం యాక్టర్ మాత్రమే కాదు, ఒక గ్రేట్ పర్ఫార్మర్ అండి. నువ్వు సూపర్ రా. థాంక్యూ అన్నయ్య. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అన్నయ్య. మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే ఒకటైతే గుర్తొచ్చింది, ఆర్సీబీ టీం అయితే గుర్తొచ్చింది అనమాట. అది ఎందుకో కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ రివ్యూ విత్ ఎస్ టీమ్. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి చూసాక చాలా మందికి వేరే మూవీస్ గుర్తొచ్చినాయి. ఆ మూవీ లాగా ఉంది, ఈ మూవీ లాగా ఉన్నారు, ఏ మూవీ గురించి అంటున్నారు అందరూ. అలాగే ఈ మూవీ చూడగానే నిజంగానే అలా అనిపించిందా లేదా, ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా వద్దా, లేదంటే ఒంటరిగా చూడాలా, ఓటీటీలో చూడాలా లేదా థియేటర్లో చూడాలా ఖచ్చితంగా అనేవి మొత్తం మీకు డీటెయిల్ రివ్యూలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో అయితే పెట్టేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో రివ్యూ మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాం, అందులో అయితే మీకు అన్లిమిటెడ్ స్టఫ్ అయితే ఇస్తాం. మూవీలో మెయిన్ కీ రోల్ చేసింది మనందరికీ బాగా నోటెడ్ అయిన గెటప్ శ్రీని గారండి. ఈయనకి జబర్దస్త్ షో ద్వారానే ఇంత ఫేమ్ వచ్చింది. జబర్దస్త్లో చాలా బాగా కామెడీ చేస్తారు. ఈయనైతే వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ కమెడియన్ జబర్దస్త్లో. ఈయన చేసిన స్కిట్లో నాకు బాగా ఫేవరెట్ క్యారెక్టర్ అయింది ఏంటంటే బిల్డప్ బాబాయ్ అండి. బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. సూపర్ ఉంటుంది అసలు ఆ క్యారెక్టర్ ఆయన చేసిన స్కిట్లో. మీకు జబర్దస్త్లో ఈయన చేసిన క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ అంటే బాగా ఫేవరెట్ కింద కామెంట్ బాక్స్లో అయితే మాకైతే చెప్పండి. సింపుల్గా మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే, రాజు యాదవ్ అనే ఒక అతను ఖాళీగా డిగ్రీ అయిపోయి 4 సబ్జెక్టులు వెనకాల వేసుకుని ఇంట్లో ఖాళీగా ఉంటాడు. రోజు క్రికెట్ ఆడుతూ ఉంటాడు అనమాట. అలా క్రికెట్ ఆడేటప్పుడు తనకు ఒక బాల్ అయితే తగులుతుంది, క్రికెట్ బాల్. దానివల్ల వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం వల్ల అతను ఏది పడితే చేయడం వల్ల ఇతని ఫేస్ మీద ఆ స్మైల్ అనేది, అదేనండి మన ట్రైలర్లో చూపించిన విధంగా ఫేస్ మీద స్మైల్ అనేది అలా అయితే ఉండిపోతుంది. ఆ తర్వాత నుంచి తన లైఫ్లో ఏమేమి స్ట్రగుల్స్ వచ్చినాయి, ఆ తర్వాత తన్ని ఎలా ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్ని, ఆ తర్వాత తనకి లవ్ అనేది ఎలా పుట్టింది, లవ్లో ఏం జరిగింది అనేది మనం మూవీలో అయితే చూస్తాం. ఈ మూవీని నోట్ దిస్ పాయింట్ యథార్థ సంఘటనల ప్రకారంగా తీశారనమాట. మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే ఒకటైతే గుర్తొచ్చింది, ఆర్సీబీ టీం అయితే గుర్తొచ్చిందనమాట. అది ఎందుకో కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ఎందుకు అలా అన్నానంటే, ఆర్సీబీ మొత్తం మీద విరాట్ కోహ్లీ ఎంత కష్టపడి టీం మొత్తాన్ని పైకి లేపుతాడో, ఈ సినిమాలో కూడా మన రాజు యాదవ్ కింద నటించిన మన గెటప్ సీన్ గారు సినిమాని అంత బాగా పైకి లేపడానికి అయితే ప్రయత్నిస్తారు. కేవలం అంటే కేవలం ఆయన యాక్టింగ్ కోసం మనం సినిమా అయితే ఒకసారి అయితే చూడొచ్చు. పర్సనల్గా నాకైతే ఇదైతే అనిపించింది. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకైతే ఓన్గా ఉండొచ్చు, ఇది మాత్రం నా ఒపీనియన్. సినిమా మొత్తాన్ని లేపింది అయితే మన రాజు యాదవ్ కింద నటించిన మన గెటప్ సీన్ గారే. ఆయన ఒక్కరే కనబడతారు సినిమా మొత్తం మీద. మిగతా వాళ్ళందరూ నటించాలా అప్పుడు ఓకే నటిస్తున్నాం అంటారు. పర్టికులర్గా హీరోయిన్ యాక్టింగ్ అయితే అంత ఏం అనిపించలేదు భయ్, అంత ఇంపాక్ట్ కూడా లేదు అన్న. ఇంకో పాయింట్ వచ్చేసి, ఈ మూవీ చూస్తుంటే వేరే మూవీస్ గుర్తొస్తున్నాయి అన్నారన్నారు కదా, ఆ మూవీ పేరు వచ్చేసి బేబీ మూవీ గుర్తొస్తుంది అన్నారండి అందరూ. అది నా పిల్లరా. ఎందుకు అలా అన్నారంటే, సేమ్ ఆ మూవీ యొక్క కోర్ పాయింట్ ఈ మూవీ యొక్క కోర్ పాయింట్ ఒకే రకంగా ఉంటాయి, కానీ ఆ మూవీలో చూపించింది వేరు, ఈ మూవీలో చూపించింది వేరు. కాకపోతే కామన్గా కోర్ పాయింట్ అయితే సేమ్. ఆ కోర్ పాయింట్ చెప్పేస్తే ఇంకా సినిమా అయితే మనం రివ్యూలో మొత్తం చెప్పేసినట్టే ఇంకా మూవీ గురించి. డైరెక్ట్గా మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఒక యావరేజ్ ఫిల్మ్ అని చెప్పచ్చు. ఎందుకంటే అన్ని క్రాఫ్ట్స్ బాగున్నా అక్కడ యాక్టర్స్ దెబ్బేస్తారనమాట. మామూలు దెబ్బలే, చాలా గట్టిగా దెబ్బేశారు గెటప్ సీన్ అన్నకి. మూవీతో మనమైతే ఒకటి కన్ఫర్మ్ చేసుకోవచ్చు, గెటప్ సీన్ అన్న కేవలం యాక్టర్ మాత్రమే కాదు, ఒక గ్రేట్ పర్ఫార్మర్ అండి. చాలా బాగా చేశాడు మూవీలో యాక్టింగ్. సగం మూవీ మనం బోర్ కొట్టకుండా ముందుకెళ్ళడానికి కారణం గెటప్ సీన్ అన్నాయి. అయితే చెప్పాను కదా యావరేజ్ అండి. థియేటర్లో కన్నా మనం ఓటీటీలో ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఈ టైప్ మూవీస్ ఓటీటీలో అయితే చూడడానికి బాగానే ఉంటాయి, కానీ ఫ్యామిలీతో అయితే చూడకండి. ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, చాలా బోల్డ్ సీన్స్ అయితే ఉన్నాయి అండి. ఈ రోజుకి రివ్యూ అయితే మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ రివ్యూతో. ఉంటాను, బాయ్.